ఒక ఉపాధ్యాయుడు వేసే జ్ఞానదీపాలు ఎప్పటికీ వెలుగుతూనే ఉంటాయి. జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించేలా మనల్ని తీర్చిదిద్దిన గురువు రాజశేఖర మాస్టర్. ఆయన పెంపొందించిన క్రమశిక్షణ, నేర్పిన విజ్ఞానం మాకు నిత్య ప్రేరణ. అటువంటి గురువుకు పదవీ విరమణ సన్మానం చేయడం నా పూర్వజన్మ సుకృతం అని నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నారాయణరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఉద్వేగభరితంగా అన్నారు. గూడూరు మండల పరిధిలోని విందూరు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ ఉపాధ్యాయుడిగా 37 ఏళ్ల తర్వాత సుదీర్ఘ సేవలను అందించిన కె రాజశేఖర్ పదవీ విరమణ సన్మాన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర వెలకట్టలేనిదని, రాజశేఖర్ మాస్టర్ వంటి వారు ఎంతో మంది డాక్టర్లను, ఇంజనీర్లను, మాలాంటి రాజకీయ నాయకులను తీర్చిదిద్దారని కిరణ్ కుమార్ రెడ్డి కొనియాడారు. ఎవరైనా మీ ఫేవరెట్ టీచర్ ఎవరిని అడిగితే గర్వంగా రాజశేఖర్ మాస్టర్ అని చెబుతానని ఆయన పేర్కొన్నారు. సుదీర్ఘ కాలం పాటు నిస్వార్థంగా సేవలందించిన రాజశేఖర మాస్టారు ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా పదవీ విరమణ అనంతరం జీవితాన్ని గడపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు, ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య కారకులైన నమస్కారాలు. విద్యార్థులకు నా శుభాశీస్సులు. విద్యార్థులు ఒక్కసారి మీతో మాట్లాడుతున్నా. శ్రీ రాజశేఖర్ గారిని వేదిక మీదకు వారి బిడ్డలు సాహిత అక్కడికి కూడా సారు బస్ పంపించి విద్యార్థుల్ని ఆయన పాఠశాల అక్కంపేట ప్రభుత్వ పాఠశాల అక్కడ కూడా ఆ పాఠశాలలో చేర్చే విధంగా చేర్చి వారికి మరీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన పాఠశాల ఎల్పీ హై స్కూల్ క్లాస్ విందూరు తరపున ఆయనకి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారి గురువు గారు సమాజానికి విద్యా బాటలు వేసేటటువంటి ఉపాధ్యాయులందరికీ, అదేవిధంగా ఇక్కడ ఉండేటటువంటి విద్యార్థులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. ఈరోజు సార్ పదవి విరమణ అని తెలియగానే ఒక భావోద్వేగం. ఎందుకంటే నేను 7వ తరగతిలో అప్పుడు మీకు అందరికీ తెలియకపోవచ్చు, ఇప్పుడు 10వ తరగతి వరకు ఎగ్జామ్స్ లేవు, 7వ తరగతిలోనే పబ్లిక్ ఎగ్జామ్స్ ఉండేవి. అంటే 7వ తరగతిలో పాస్ అయితేనే హై స్కూల్కి వెళ్ళేవాళ్ళం. సో మా ఊర్లో అప్పుడు అప్పర్ ప్రైమరీ స్కూల్ ఉండేది. సార్కి గూడూరులో ఇల్లు ఉండేది. ఆయన అక్కడ ఉంటే మాకు ఎగ్జామ్స్ అప్పుడు ఇబ్బంది అని చెప్పి ఆయన తన కుటుంబాన్ని, ఫ్యామిలీని ఆ విలేజ్కి మార్చుకొని, అంటే ఒక టౌన్లో ఉండేటటువంటి కుటుంబం తిరిగి మళ్ళీ కుగ్రామం అనేటువంటి అక్కంపేటకు వచ్చి అక్కడ ఒక బాడీగిళ్ళు తీసుకొని మాకు విద్యను నేర్పినటువంటి, ఈరోజు మేము ఈ స్థాయిలో ఉన్నామంటే ఆ రోజు ఆయన నేర్పినటువంటి క్రమశిక్షణ కావచ్చు, అదేవిధంగా ఆయన నుంచి మేము నేర్చుకున్నటువంటి అనేక అంశాలు కావచ్చు. ఎందుకంటే రాజశేఖర్ మాస్టర్ గురించి మేము చాలా కొద్ది రోజులు, అంటే 1.5 year అనుకుంటాను సార్ దగ్గర ఉంది. సో ఆ ఇంట్లో ఉండేటప్పుడు మళ్ళీ ఉదయాన్నే అక్కడ రాత్రులు వాళ్ళ ఇంట్లో పడుకోబెట్టుకున్నది, నైట్ అక్కడ పడుకోబెట్టుకుని మళ్ళీ మార్నింగ్ 5 గంటలకు లేపు చదివించడం కానీ, రాత్రి 10 గంటల వరకు చదివించడం కానీ, అంటే వాళ్ళ బిడ్డల కన్నా కూడా ఎక్కువగా మమ్మల్ని బిడ్డలాగా చూశారు ఆ దంపతులు ఇద్దరు కూడా. ఎందుకంటే సాయంత్రం అయితే మళ్ళీ నిద్ర వస్తుంటే టీ పెట్టించేవాడు. సో ఇట్లా అంత చేసినటువంటి గురువుకి ఏమీ చేయలేకపోయామనేటటువంటి ఒక బాధ కూడా మాకుండేది. అయితే ఈ రోజుల్లో విద్యా విధానం చూస్తున్నాం. ఎందుకంటే ఒక ప్రభుత్వ పాఠశాలలు ఏ విధంగా ఉండేవి, ఆ రోజుల్లో మేము చదువు